ప్రకటించబడిన రీతిగా ఈరోజు మనము లేఖనానుసారమైన యేసుక్రీస్తు పుట్టుకను వాక్యపు వెలుగులో మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథము ఏ రీతిగా అయితే పాత నిబంధన కాలములోని లేఖనాల ప్రవచనాలు క్రొత్త నిబంధన కాలంలో నెరవేరినాయో మరి సవివరంగా మనము ఈరోజు ఆలోచన చేయబోతూ ఉన్నాం. ప్రియులారా, మనం బైబిల్ గ్రంథం చదువుతూ ఉన్నప్పుడు లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయము 26, 27 వచనాలు మనం చూస్తే, 6వ నెలలో గబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఇక్కడ మనం ధ్యానం చేస్తే గలిలయలోని నజరేత్ అనే ఊరిలో యోసేపు అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఈయన దావీదు వంశస్థుడు, దావీదు గోత్రికుడు. మనకు తెలుసు ఇజ్రాయెల్ దేశము 3 భాగాలైంది. పై భాగము గలిలయ ప్రాంతము, మధ్య భాగము సమరయ ప్రాంతము, చివరి కింద భాగము యూదయ ప్రాంతం. అప్పటి వరకు ఒకే దేశంగా ఉన్న పాలస్తీనా లేదా కనాను దేశము ఈ 3 భాగాలుగా విభజన జరగటం అనేది మనం చూస్తున్నాం. ఈ 3 భాగాలను కూడా మరి ఒక్కొక్క భాగాన్ని కొన్ని సందర్భాలలో దేశముగా కూడా ప్రస్తావించడం జరిగింది. అయితే ఒకే ఇజ్రాయెల్ దేశము 3 భాగాలైంది, అది మనం గమనించాలి. ఇప్పుడు ఈ పై భాగంలో ఆ గలిలయలోని నజరేత్ అను ఊరిలో యోసేపు ఉన్నాడు. ఆయన దావీదు గారి గోత్రానికి చెందినవాడు. ఆ గోత్రంలో చెందిన ఆ గోత్రానికి చెందిన యోసేపు గారికి మరి కన్యక అయిన మరియా ప్రదానం చేయబడుతుంది అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే మనం ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఏంటంటే, లేఖనం ఏం చెబుతుంది మనకి? లేఖనం ఏం చెబుతున్నది? మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం ప్రకారంగా బెత్లెహేములో యేసు ప్రభు వారి జననం జరగాలి. మరి వీళ్ళు ఎక్కడున్నారు? గలిలయ ప్రాంతంలో ఉన్నారు. బెత్లెహేం ఎక్కడుంది? యూదయ ప్రాంతంలో ఉంది. గలిలయ ప్రాంతంలో ఉన్న నజరేతులో ఉన్న యోసేపు మరియమ్మలకు మరి యేసువారు జన్మించబోతున్నారు అన్న విషయము గలిలయ ప్రాంతం నుంచి యూదయ ప్రాంతంలో ఉన్న బెత్లెహేములో ఎలా నెరవేరాలి? ఎలా జరుగుతుంది ఇది మనం ఆలోచించాలి. అలానే కాదు, మరి ఒక 5 ప్రాముఖ్యమైన లేఖనాల నెరవేర్పు గుండా మనం ఈరోజు ధ్యానాన్ని ఆలోచించబోతూ ఉన్నాం. ఒక 5 ప్రాముఖ్యమైన సంగతులను, మరి 5 లేఖనాల నెరవేర్పును ఈరోజు మనం ఆలోచించబోతూ ఉన్నాం. 1, కన్యక గర్భము ధరించటం. 2వది, యేసువారు బెత్లెహేములో పుట్టటం. 3వది, మరి ఐగుప్తులో నుంచి నా కుమారుని పిలిచి తిని అని ప్రవచన నెరవేర్పు. తర్వాత రామాలో అంగలార్పు నెరవేర్పు. తర్వాత తిరిగి మరలా నజరేతుకు వచ్చి నజరేయుడని పిలువబడిన లేఖన నెరవేర్పు. ఈ 5 ప్రాముఖ్యమైన లేఖనాల నెరవేర్పు గుండా ఈరోజు మనం ధ్యానాన్ని ఆలోచన చేయగలుగుతున్నాం. జాగ్రత్తగా విందాం. మంచి థియలాజికల్ టాపిక్ మనం ఆలోచిస్తూ ఉన్నాం. జాగ్రత్తగా విందాం. అయితే దేవుని వాక్యము మనకి ఏదైతే సెలవిస్తూ ఉందో అన్నీ కూడా ఆయా కాలాలలో మరి ఆయా సందర్భాలలో దేవుడు ఖచ్చితంగా జరిగిస్తూ ఉన్నాడు. ఈ లూకా సువార్త 1వ అధ్యాయము 37వ వచనాన్ని మనం ఒకసారి చదివితే, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పెను. ఒక్క మాట మనం ఇక్కడ చూడాలి. దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్థకం కాదు. ప్రతి ఈ ప్రవచనము లేఖనము కూడా ఆయా కాలాన్ని బట్టి నెరవేర్పు జరిగే కాలం వచ్చినప్పుడు అది ఖచ్చితంగా నెరవేరుతుంది. దేవుడు చెప్పిన ఏ మాటయు నిరర్థకము కానేరదు అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ఆయన నోటి పెదవుల గుండా వచ్చిన మాటను ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అయితే ఈ లేఖనాల నెరవేర్పు ఎలా జరిగిందో, ఎంత అద్భుతంగా యేసువారి జననం జరిగిందో ఈరోజు మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం ప్రియులారా. ఈ గలిలయ ప్రాంతంలో నజరేతు నుంచి మొదలైన ఈ ప్రయాణము
మనం గలిలయ నుంచి అలా బెత్లెహేంకి వెళ్తాం. బెత్లెహేము నుంచి యెరూషలేము, యెరూషలేము నుంచి ఐగుప్తుకి వెళ్ళి మళ్ళా ఐగుప్తు నుంచి యూదయ దేశంకి వచ్చి మళ్ళా యూదయ దేశం నుంచి గలిలయ ప్రాంతం నజరేతులో ఎక్కడికైతే ప్రయాణం ఎక్కడి నుంచి మొదలెట్టాం అక్కడికి వచ్చేస్తాం. అంటే మనం తిరగం, యేసయ్య యేసోపు మరియమ్మలతో మనం వెళ్తాం. ఇప్పుడు రండి మనం ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథము ఒక విషయాన్ని చెప్తూ ఉంది ప్రియులారా. ఇదంతా ఎలా జరిగింది? ఎక్కడో గలిలయ ప్రాంతములో నజరేతులో నివసించుచున్న యేసోపు మరియమ్మలకు పుట్టిన యేసుక్రీస్తు వారు పుట్టబోతున్న యేసుక్రీస్తు వారి యొక్క జననము ఈ లేఖనాలన్నిటినీ నెరవేర్చుకుంటూ జరగాలి. ఇది చాలా అద్భుతంగా జరిగింది ప్రియులారా. నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ సహాయంతో నాకు అర్థమైన విషయాలన్నిటినీ నేను చాలా సంతోషించాను. నా దేవునికి నేను సాగిలపడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను. ఎందుకంటే దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకము కాదు, ప్రతిదీ కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది అన్న విషయాలను మరి దేవుని వాక్యము స్పష్టం చేసింది, నిరూపించింది అన్న సంగతులు నాకు బోధపడ్డాయి. అందుకే దీన్ని ఒక అంశముగా నేను మరి సిద్ధపరచడం జరిగింది ప్రియులారా. అయితే దీనికి ముందుగా కొన్ని వచనాలను దేవుని వాక్యంలోంచి మనం చూద్దాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. ఆయన దేవుడు కాలములను సమయములను మార్చువాడై ఉన్నాడు, రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడు, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు కాలాలను సమయాలను మార్చువాడు. చూసారా, దేవుని చేతిలో ఉంది ఈ కాలము సమయము. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 7వ వచనంలో కూడా మనం చూస్తాం, కాలములు సమయములు తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు అనే మాట మనం చూస్తాం. అంటే ఈ కాలాలు సమయాలన్నిటినీ మార్చువాడు దేవుడు. మనకు సమయాలు, సందర్భాలు, కాలాలన్నీ కూడా అననుకూలంగానే కనిపిస్తాయి. కానీ దేవుడు తన లేఖనాల నెరవేర్పు కోసం అన్నిటినీ మారుస్తాడు. దేవుడు తన చిత్తాన్ని ఖచ్చితంగా జరిగించుకుంటాడు అని లేఖన భాగాలు సెలవిస్తూ ఉన్నాయి. అలానే దానియేలు గ్రంథం, ఇదే దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 35వ వచనాన్ని కూడా మనం చూస్తే, భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నిక రాని వారు, ఆయన పరలోక సేన ఎడల భూలోక నివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించుకునేవాడు. తన చిత్తానుసారంగా జరిగిస్తాడు. ఎందుకంటే కాలములు సమయములు ఆయన చేతిలో ఉన్నాయి. ఆయన కాలాలు సమయాలను మార్చు దేవుడు. ఇప్పుడు యేసయ్య జననానికి కాలాలు సమయాలు ఎలా మారిపోతాయో మనకు ఆశ్చర్యంగా ఉంటుంది మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు. ఎందుకంటే దేవుడు అలా మార్పులు చేసేసాడు కాలాన్ని. గలిలయ ప్రాంతము నజరేతులో ఉన్న యేసువారి తల్లి మరియమ్మ, మరి తండ్రిగా పిలువబడిన యేసోపు, ఆ గలిలయ నజరేతు ప్రాంతంలో ఉన్న వీరు ఎలా మరి ప్రయాణం జరుగుతుందో, బెత్లెహేములో నుంచి ఆ తర్వాత ఐగుప్తు నుంచి ఆ తర్వాత మరలా తిరిగి గలిలయకి ఎలా వచ్చేస్తారో, ఈ ప్రవచనాల నెరవేర్పు అంతా కూడా మరి కాలాలను సమయాలను దేవుడు మార్చి ఎంత చక్కగా నెరవేరుస్తూ తీసుకెళ్లాడో మనం ఆలోచించబోతూ ఉన్నాం ప్రియులారా. ఇప్పుడు మనం ధ్యానం చేస్తూ ఉన్న ఈ అంశంలో గలిలయ ప్రాంతము నజరేతులో ఉన్నారు యేసోపు మరియమ్మలు. అయితే గలిలయ ప్రాంతములో ఉన్న ఈ నజరేతు నుంచి మరి ఆ కాలంలో వారు నడుచుకుంటూనే వారు ప్రయాణాలు చేసేవాళ్ళు. ఆ గలిలయ ప్రాంతం నజరేతులో నుంచి బెత్లెహేము అనే ప్రాంతంలోనికి వీరు రావాలి. ఎందుకంటే లేఖన నెరవేర్పు జరగాలి. బెత్లెహేములో యేసువారి జననం, పుట్టుక జరగాలి. ఇది ఏ రీతిగా ఎంత చక్కగా దేవుడు నెరవేర్చాడో ఆ విషయాలన్నిటిని మనం ఆలోచించబోతూ ఉన్నాం. అయితే మొదటిగా మరి కన్యక గర్భవతి అవ్వాలి అనే లేఖనము ఖచ్చితంగా నెరవేరవలసి ఉన్నది. ఆ లేఖనము కూడా నెరవేరినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనం చదివిన వాక్య భాగం ఒకసారి చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయం 26వ వచనములో 27వ వచనంలో, దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిను. ఆ కన్య పేరు మరియా. ఈమె మరియా.
అప్పుడు ఆ దేవదూత ప్రత్యక్షమై, నువ్వు స్త్రీలలో ఆశీర్వదించబడిన దానవు, నువ్వు దేవుని కృప పొందావు, నీవు గర్భాన్ని ధరించి ఒక కుమారుని కంటావు, ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టాలి, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు, మరి దావీదు సింహాసనాన్ని దేవుడు ఆయనకి ఇస్తాడు, ఆయన యుగ యుగములు రాజ్య పరిపాలన జరిగిస్తాడు అని చెప్పి ఆ దేవదూత మరియమ్మ గారితో అన్నప్పుడు మరియమ్మ గారు ఆశ్చర్యమై ఒక మాట అంటది. అందుకు మరియా, నేను పురుషుణ్ణి ఎరుగని దాననే, ఇది ఎలాగ జరగనని దూతతో అనగా, అప్పుడు పరిశుద్ధాత్మను అంటున్నాడు, పరిశుద్ధాత్మ నీ మీదికి వస్తుంది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడను. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. పుట్టబో శిశువు పరిశుద్ధుడు అవుతున్నాడు, సర్వోన్నతుని కుమారుడను పిలవబోతున్నాడు. మరి ఎలా కన్యక గర్భాన్ని ధరిస్తుందంటే పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది, మరి సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకోవటము ద్వారా నువ్వు మరి గర్భవతి అవుతావు అని దేవదూత చెప్పినప్పుడు మరి దేవుని మాటకు విధేయురాలైంది మరియ. ఈ లేఖన నెరవేర్పు జరిగింది. ఇది వాస్తవానికి ఇది లేఖనం, కన్యక గర్భవతి ధరించాలి అన్నది లేఖనం. ఒకసారి మత్తయి సువార్త 1వ అధ్యాయము 22, 23 వచనాలు చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 22, 23 వచనాలు. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెట్టుదురని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఎక్కడ పలికాడు ప్రభు ప్రవక్తల ద్వారా? యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనంలో మరి ప్రవచన నెరవేర్పును మనం చూస్తాం ప్రియులారా. రండి చూద్దాం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనము. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును అనే మాట మనం చూస్తున్నాం. ఈ వచనము యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుకను గురించి అనేది మనకు నూతన నిబంధన దాని నెరవేర్పును మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి మొదటి విషయము కన్యక గర్భవతి అవ్వటం అనేది ఎలా జరుగుతుందో, ఇది సాక్షాత్తు దేవుని వల్ల జరిగిన గొప్ప కార్యము. పరిశుద్ధాత్మ శక్తి ఆవరించినప్పుడు మరి ఆమె గర్భవతి ఒక కుమారుని కనగా కుమారునికి యేసు అని పేరు పెట్టబడెను. ఆయన మరి సర్వోన్నతుని దేవుని కుమారుడై పరిశుద్ధుడై సర్వలోక ప్రజలను మరి వారి పాపాల నుంచి రక్షించడానికి ఆయనే మరి ఈ కార్యము జరిగిస్తాడు అనే విషయాలన్నీ కూడా మనము నూతన నిబంధనల నెరవేర్పును చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి అలా దేవుడు కన్య అయిన మరియను ఎంచుకొని ఈ ప్రవచనాన్ని నెరవేర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మరి కన్యక గర్భవతి అవ్వటం అనేది జరిగింది, బానే ఉంది. మరి ఇది బెత్లెహేములో జరగాలి, ఈ జననం అనేది బెత్లెహేములో జరగాలి. కానీ వీళ్ళు ఉన్నది మాత్రము గలిలయ ప్రాంతంలోని నజరేతులో ఉన్నారు. బెత్లెహేం ఉంది ఎక్కడ? గలిలయ దాటిన తర్వాత సమరయ తర్వాత వచ్చేది యూదయ. ఆ యూదయలో యెరూషలేముకి మరి సుమారుగా 6 మైళ్ళ దూరంలో ఉన్న బెత్లెహేములో ఉన్నారు. ఇదంతా ఎలా నెరవేరాలి? ఎలా దేవుడు నెరవేర్చాడో, కాలాలు సమయాలను ఎలా దేవుడు మారుస్తూ వచ్చాడో ఈరోజు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి రెండవ ప్రాముఖ్యమైన ప్రవచన నెరవేర్పు ఏంటంటే బెత్లెహేములో యేసువారి జననం జరగాలి. దానికి ఏం జరిగింది? దేవుడు ఎంత అద్భుతంగా పరిస్థితులు మారుస్తూ వచ్చాడో చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 1వ వచనం. కాస్తంత వచనాలు మనకి వస్తూ ఉంటాయి, మనం జాగ్రత్తగా విందాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసర్ ఔగుస్తు వలన ఆజ్ఞాయను. ఈయన 2వ చక్రవర్తి రోమీయులకు. మొదటి చక్రవర్తి జూలియస్ చక్రవర్తి అన్నమాట. ఈయన 2వ చక్రవర్తి. ఈయన కాలములో ప్రజాసంఖ్య రాయాలని ఈయన ఆజ్ఞ ఇచ్చాడంట. ఇది కురేనియో సిరియా దేశమునకు అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి సంఖ్య. అంటే ఆనాడు సిరియా దేశానికి కురేనియా అనే ఒక రాజు అధిపతిగా ఉన్నాడు, ఒక గవర్నరుగా ఉన్న కాలంలో కురేనియా ఈ సంఖ్య జరిగింది అనే విషయాన్ని చెప్తూ ఉన్నాడు. ఆ తర్వాత మాట్లాడుతూ అందరూ ఆ ప్రజా సంఖ్యలో రాయబడటకు
తమ తమ పట్టణమునకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడిన గర్భవతి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళాను. ప్రైజ్ ద గాడ్. చూసారండి, అసలు ఈ ప్రజా సంఖ్య ఇప్పుడే ఎందుకు జరగాలి? దేవుడు తన ప్రవచనాన్ని నెరవేరుస్తున్నాడు. కాలాలను సమయాలను మార్చువాడు దేవుడు. యేసు వారి గర్భవతి అయిన కాలంలోనే ప్రజా సంఖ్య రాయబడాలని మనము ఇక్కడ కైసర్ ఔగుస్తు నిర్ణయిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆన్ స్క్రీన్ మీద మనకు కనబడుతుంది ఏంటంటే ఇదంతా యాదృచ్ఛికంగా జరుగుతున్నట్లుగా మనకు కనబడుతుంది. కానీ దీని వెనుక నడిపించుచున్నది దేవుడు. దేవుడు తన చిత్తాన్ని జరిగిస్తున్నాడు. ఆయన కాలాలను సమయాలను మారుస్తూ లేఖనాలను నెరవేరుస్తున్నాడు. కైసర్ ఔగుస్తు వలన ప్రజా సంఖ్య రాయిస్తున్నాడు. ఈ ప్రజా సంఖ్య రాయిస్తున్నప్పుడు ఏం చేయాలంటే ఎవరైతే ఏ గోత్రానికి చెందినవారో ఆయా గోత్రాలకు సంబంధించిన నమోదు చేయబడుతున్న కేంద్రాలకు వీళ్ళు వెళ్ళాలి. మరి యోసేపు దావీదు వంశానికి గోత్రానికి చెందినవాడు కాబట్టి, దావీదు బెత్లెహేము గ్రామస్తుడు కాబట్టి, ఆ బెత్లెహేములో దావీదు గోత్ర ప్రజా సంఖ్య నమోదు చేయబడుతుంది కాబట్టి ఆయన అక్కడ నుండి మరి దావీదు గోత్రానికి చెందినవాడు కాబట్టి ఈ ప్రజా సంఖ్యలో మనం మరి ఇతను కూడా చేరాలి అని అంటే ఖచ్చితంగా ఈ గ్రామానికి రావాలి. అలా మరి ప్రపంచ చక్రవర్తిని దేవుడు ఇక్కడ వినియోగించుకున్నాడు. ఆయన దేవుడు తన లేఖనాలను నెరవేరుస్తున్నాడు. చూసారు, ఎక్కడ గలిలయ ప్రాంతము నజరేతు, ఎక్కడ యూదయలోని బెత్లెహేము. కరెక్ట్గా వాళ్ళు యూదయ బెత్లెహేములోనికి వచ్చేసరికి ప్రసవ దినాలు నిండటం, యేసయ్య జననం జరగటం. ఎంత అద్భుతం ప్రియులారా! దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది చూడండి. ఒళ్ళు పులకరించట్లేదు. దేవుడు ఎంత చక్కగా ప్రవచనాలను నెరవేరుస్తూ ఉన్నాడో, ఎంత ఆశ్చర్యకరమైన రీతిగా ప్రవచనాలు నెరవేరుతున్నాయో చూడండి. యేసయ్య తల్లి కన్యమరియ గర్భాన పడినప్పుడే అది కూడా ఇక మాసాలు దగ్గర పడి మరి బిడ్డ జనించే కాలం నాటికి కైసర్ ఔగుస్తు ప్రజా సంఖ్య నమోదు చేయమని చెప్పటం, వాళ్ళు గలిలయ ప్రాంతం నజరేతు నుంచి సుమారుగా 127 కిలోమీటర్లండి నడుచుకుంటూ ఇప్పుడున్న కాలమాన ప్రకారం లెక్కలు గడితే నడుచుకుంటూ ఒకరోజు 8 గంటలు పడుతుంది. నడుచుకుంటూ వాళ్ళు ఆ గలిలయ ప్రాంతం నజరేతు నుంచి యూదయలో ఉన్న బెత్లెహేముకు రావడానికి వచ్చారు. ఆ దావీదు గోత్రానికి చెందినవాడు కాబట్టి యోసేపు మరియమ్మలు ఇద్దరు కూడా మరి అక్కడ ప్రజా సంఖ్యలో వారి పేర్లు రాయించుకోవడానికి రావటం జరిగింది. అప్పుడు ఏం జరిగింది చూడండి. 6వ వచనం, వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనక తన తొలిచూలు కుమారుడికని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయన పశువుల తొట్టెలో పరుండబెట్టెను. చూసారా, లేఖన నెరవేరింది. బెత్లెహేములో యేసువారు జన్మించాలనే లేఖనం ఎంత చక్కగా నెరవేరిందో చూడండి. ప్రారంభంలో మనం ఎక్కడ చూసాం? వీళ్ళు గలిలయ నజరేతులో ఉన్నారు. కరెక్ట్గా ప్రభు జననం జరిగే సమయానికి, ప్రసవ దినములు నిండే సమయానికి ప్రజా సంఖ్య నమోదు చేయమని చెప్పినప్పుడు వీళ్ళు ఆ ప్రాంతం నజరేతు గ్రామం నుంచి బయలుదేరి బెత్లెహేము గ్రామానికి వచ్చేసారు. ఆ బెత్లెహేము గ్రామానికి వచ్చిన ఆ సమయంలోనే ఆ ప్రసవ దినం నిండటం, మరి ఆ బెత్లెహేములో యేసువారి జననం జరగటం అనేది చక్కగా లేఖనాలు దేవుడు నెరవేర్చినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఇది ప్రవచనం కదా. మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూస్తే, బెత్లెహేమ ఎఫ్రాతా, యూదావారి కుటుంబంలో నీవు స్వల్పమైన నేను నా కొరకు ఇశ్రాయేలు ఎలబోవు వాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలమును ఆయన ప్రత్యక్షమవుచుండెను. ఇశ్రాయేలు ప్రజలను ఎలబోవు వాడు మరి బెత్లెహేము నుండి రావాలి, బెత్లెహేము నుంచి పుట్టాలి అని ప్రవచన నెరవేర్పు మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం చెప్తుంది. ఈ నెరవేర్పు మనం నూతన నిబంధనలో చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలో దీని నెరవేర్పును మనం చూస్తూ ఉన్నాం. చూడండి ప్రియులారా, మత్తయి సువార్త 2:5, అందుకు వారు యూద బెత్లెహేములోనే ఏలయనగా యూదా దేశ బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులు ఎంత మాత్రం అల్పమైన దానవు కావు, ఇశ్రాయేలు నా ప్రజలు పరిపాలించే అధిపతి నీలుండి వచ్చునని ఆ ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదని చెప్పాను. ఇది నెరవేరింది. హేరోదు శాస్త్రులు, పరిచయులు, మంత్రివర్గాన్ని అంతటిని పిలిచి ఇంతకీ యూదుల రాజు ఎక్కడ పుడతాడో మీరు లేఖనాలు చూడమని చెప్పినప్పుడు వాళ్ళంతా పరిశీలించగా ఇదిగో యూదయ బెత్లెహేములో పుడతాడని సమాచారము
మరి వాళ్ళు అక్కడ ప్రధాన యాజకులు వీళ్ళంతా పరిశీలించిన తర్వాత హేరోదు రాజుకు చెప్పడం జరిగింది ఈ సందర్భంలో మనం చూస్తే. కాబట్టి ప్రియులారా, మరి బెత్లెహేములో యేసువారి జననం జరగాలనే లేఖన నెరవేర్పు చాలా చక్కగా ఇక్కడ మనం నెరవేరినట్లుగా చూస్తూ ఉన్నాము. అవును, దేవుడు మరి ఎంతో చక్కగా కాలాలు సమయాలను మారుస్తూ లేఖనాలను దేవుడు నెరవేర్చుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియులారా. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. యేసువారి యొక్క జననం గురించి జాగ్రత్తగా విందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము, లూకా సువార్త మొదటి 2 అధ్యాయాల్లో మనము యేసువారి జననం గురించి మత్తయి మొదటి 2 అధ్యాయాలు, లూకా 2 అధ్యాయాల్లో రాయబడింది. అయితే లూకా సువార్తలో యేసువారు జన్మించిన తర్వాత బెత్లెహేములో మరి 8వ దినము నాటికి యెరూషలేము వెళ్ళటం, మరి ధర్మశాస్త్ర ప్రకారంగా సున్నతి చేయటము, పేరు పెట్టడం, అక్కడ నుంచి తిరిగి మరలా బిడ్డను తీసుకొని వాళ్ళు నజరేతుకు వెళ్ళిపోయినట్లుగా మరి అక్కడ లూకా గారు రాయటం జరిగింది. ఆ సందర్భంలో మనం చూస్తే మరి లూకా సువార్త 2వ అధ్యాయం అంతా మీరు తర్వాత చదవండి. యేసువారిని మరి 8వ దినమున యెరూషలేముకు తీసుకుని వెళ్ళడం, అక్కడ మరి దేవదూత చెప్పినట్లుగా యేసును నామకరణం చేసి సున్నతి చేయబడటం, మరి అక్కడ నుంచి మరలా బిడ్డను సమయోను ఎత్తుకోవటం, మరి సమయోను ప్రవచనం నెరవేర్పు, అక్కడ సమయోను గురించిన కొంత భాగము, ఆ తర్వాత మరి అక్కడ కనబడుతున్న మరి మరొక స్త్రీ యేసువారిని చూసి ఎంతో ఆనందించినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత యేసువారిని తీసుకొని మరి అలా బయలుదేరి వాళ్ళు నజరేతుకు వెళ్ళిపోయినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఒకసారి చూడండి, అదే లూకాసు వార్త 2వ అధ్యాయము 39వ వచనము. అంతట వారు ప్రభు ధర్మశాస్త్రం చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలయలో నజరేతను ఊరిలోకి తిరిగి వెళ్ళిరి అని ఇక్కడ క్లోజ్ చేస్తున్నాడు లూకా గారు. వాస్తవానికి వాళ్ళు యెరూషలేముకు వచ్చి మరి ధర్మశాస్త్రం ప్రకారంగా జరిగించిన తర్వాత, అంటే పేరు నమోదు చేయటం, ఆ తర్వాత అక్కడ మరి సున్నతి చేసి ఈ కార్యక్రమం అంతా జరిగిన తర్వాత పిమ్మట వారు గలిలయను నజరేతుకు తిరిగి వెళ్ళిపోయిరి అని లూకా గారు చెప్తున్నారు. కానీ వెంటనే గలిలయ ప్రాంతానికి నజరేతుకు వారు వెళ్ళలేదు. లూకా గారు ఇక్కడ క్లోజ్ చేసేస్తున్నాడు. కానీ దీని వివరణ మత్తయి గారు రాయటం జరిగింది. వీళ్ళు గలిలయ ప్రాంతానికి వెళ్ళలేదు, ఇంకా లేఖనాల నెరవేర్పు ఉన్నది. గలిలయ ప్రాంతంలో ఉన్న నజరేతుకు వెళ్ళారు. కానీ ఎప్పుడు వెళ్ళారు? వీళ్ళు యెరూషలేము నుంచి డైరెక్ట్గా వెళ్ళలేదు. యెరూషలేముకు వచ్చిన తర్వాత వీళ్ళు యెరూషలేము నుంచి ఐగుప్తు దేశానికి వెళ్ళవలసి వచ్చింది. ఎందుకంటే ఇంకా 2 ప్రవచనాల నెరవేర్పు మిగిలి ఉన్నది. అది మత్తయి సువార్తలో మత్తయి గారు రాస్తున్నారు అనమాట. రండి చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము, మత్తయి సువార్త 2వ అధ్యాయం 15వ వచనము. మత్తయి సువార్త 2వ అధ్యాయం 15వ వచనం. మనకందరికీ తెలుసు, ఈ యూదయ దేశములో మరి బెత్లెహేములో యేసు ప్రభువారు పుట్టారనే వార్త హేరోదు వినగానే కలవరపడ్డాడు. మరి తన రాజ్యాన్ని, తన సింహాసనాన్ని కైవసం చేసుకుంటాడేమోనని మరి ఆ తూర్పు దేశపు జ్ఞానులకు మరి రహస్యంగా మాట్లాడి వారి ద్వారా సమాచారం తెలుసుకొని ఎలాగైనా ఆ బిడ్డను సంహరించాలని ప్లాన్ చేస్తాడు. అయితే ఈ ప్లాన్ విఫలమవుతుంది. దేవదూత తూర్పు దేశపు జ్ఞానులకు మరి ఈ సమాచారం చెప్పినప్పుడు వాళ్ళు ప్రభువును ఆరాధించి వెళ్ళిపోతారు. మరి మత్తయి యేసోపు కూడా మరి దేవదూత ప్రత్యక్షమై నువ్వు ఐగుప్తులోనికి వెళ్ళాలి, హేరోదు రాజు చంపాలని చూస్తున్నాడని చెప్పినప్పుడు వాళ్ళు అక్కడ నుంచి మరి బెత్లెహేములో నుంచి బయలుదేరి వాళ్ళు ఏం చేస్తారంటే ఐగుప్తుకు వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. చూడండి 2వ అధ్యాయం 15వ వచనం. ఐగుప్తుకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేరునట్లు హేరోదు మరణం వరకు అక్కడ ఉండెను. యేసోపు మరియమ్మలు బిడ్డను తీసుకొని ఐగుప్తుకు బయలుదేరారు ప్రియులారా. అంటే ఐగుప్తు ఎక్కడ? అది వేరే దేశము. ఇజ్రాయెల్ దేశానికి ఎడం వైపున మనం బోటంలోకి కిందికి వెళుతూ ఉంటే ఆ ఇజ్రాయెల్ దేశం ఐగుప్తు అని మనకు కనబడుతూ ఉంటుంది. ఇజ్రాయెల్ దేశం నుంచి ఐగుప్తుకు వెళ్ళటం జరిగింది. అక్కడ సుమారుగా ఇప్పుడున్న కాలమాన ప్రకారం 730 కిలోమీటర్లు ఉంది. 3 వారాలు పడుతుంది నడుచుకుంటూ వెళ్ళడానికి. ఇలా వారు ఐగుప్తు మరి వెళ్ళటము అనేది మనము లేఖన నెరవేర్పగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఐగుప్తులో నుండి మరి నా కుమారుని పిలిచితిని అని ఇది ఎక్కడ ఉంది?
ఎక్కడ రాయబడింది లేఖనాల్లో అంటే హోషేయ గ్రంథము 11వ అధ్యాయం 1వ వచనం ప్రియులారా. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తులో నుండి పిలిచితిని. చూసారా, ఈ వచనము ఎలా నెరవేరింది మనకు? అక్కడ హేరోదు రాజు బాలుడైన యేసును చంపాలని ప్రయత్నం చేశాడు. రాజుగా, యూదుల రాజు నేనుండగా యూదుల రాజుగా పుట్టాడని వీళ్ళు అంటున్నారేంటని ఆ వార్త వినగానే కలవరం పడ్డాడు, భయపడ్డాడు. తన రాజ్యం సింహాసనం పోతుందేమోనని ఒక క్రూరమైన, ఒక భయంకరమైన, ఘోరమైన కార్యానికి నాంది పలుకుతాడండి. ఏం చేస్తాడో తెలుసా? మరి తూర్పు దేశపు జ్ఞానులు ఆయన దగ్గరకు వచ్చిన కాలాన్ని బట్టి, వారు ఆ నక్షత్రాన్ని చూసి వచ్చిన కాలాన్ని బట్టి లెక్క కట్టి 2 సంవత్సరాల లోపుగా చంపేస్తే, ఈ 2 సంవత్సరాల లోపుగా పిల్లల్లో ఈ బాలుడు, యూదుల రాజుగా పుట్టిన వ్యక్తి ఖచ్చితంగా ఉంటాడు, చనిపోతాడని లెక్కలు కట్టి మరి భయంకరమైన వధ ఆ రోజు చేయిస్తాడండి. బెత్లెహేము ఆ పరిసర ప్రాంతాల్లో 2 సంవత్సరాల లోపున్న బిడ్డలందరినీ సంహరించమంటాడు. అది భయంకరమైన, ఘోరమైన ఒక వధ జరిగిద్ది ఆ రోజు. భయంకరమైన అంగలార్పు, ఏడుపు అక్కడ బెత్లెహేములో ఆ పరిసర ప్రాంతాల్లో పుడుతుంది ప్రియులారా. దాన్ని మరి భక్తుడు ఏమంటున్నాడంటే రామాలో అంగలార్పు అనే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. రండి, మత్తయి సువార్త 2వ అధ్యాయము మరి 4వ లేఖన నెరవేర్పును మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 17-18 వచనాలు చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 17-18 వచనాలు ప్రియులారా. అందువలన రామాలో అంగలార్పు వినబడెను, ఏడుపును మహారోదనధ్వని కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనొల్లకై ఉండెను అని ప్రవక్త అయిన యిర్మీయా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను అనే మాట మనం చూస్తున్నాం. చూసారా, ఈ ప్రవచనం కూడా నెరవేరవలసి ఉన్నది. ఈ ప్రవచనం నెరవేర్పు జరగాలంటే మరి ఈ వార్త హేరోదుకు తెలిసింది. హేరోదు నిర్ణయం తీసుకొని మరి పిల్లలందరినీ చంపాలని ఒక ఘోరమైన వధను ఆ రోజు జరిగించడం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అప్పుడు వధ జరిగినప్పుడు రామాలో మరి అధికంగా పిల్లలు సంహరించబడటం చేత రామాలో భయంకరమైన ఆ అంగలార్పు, ఏడుపు, రోదధ్వని పుట్టడం జరిగింది. ఈ వచనము కూడా నెరవేరవలసి ఉన్నది. ఇక్కడ మనం కాస్తంత ఆలోచిస్తే ప్రియులారా, ఇదంతా కూడా హేరోదు రాజు ద్వారా జరుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇవన్నీ కూడా దేవుడు సెలవిచ్చినట్లుగా లేఖన భాగాలు నెరవేరవలసి ఉన్నది. నజరేతు నుంచి బెత్లెహేముకు నడిపించింది దేవుడే. ఆ బెత్లెహేములో నుంచి మరలా ఈ ఐగుప్తులోని ప్రవచనము, రామలో అంగలార్పు ప్రవచనం నెరవేర్చడానికి దేవుడు మరి ఆయా పరిస్థితులను ఎలా వాడుకుంటున్నాడో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. హేరోదు రాజు మరి ఈ వధ జరిగించాలని ప్రయత్నం చేసినప్పుడు వీళ్ళు ఐగుప్తులోనికి వెళ్ళటం, ఆ ఐగుప్తులోంచి నా కుమారుని పిలిచి తినని ఐగుప్తు ప్రవచనం నెరవేర్పు జరగటం, ఆ టైంలోని రామాలో అంగలార్పు అనే నెరవేర్పు, ఆ లేఖన నెరవేర్పు జరగటం అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ వాక్యాన్ని మరి యిర్మీయా ప్రవక్త 31వ అధ్యాయము 15వ వచనములు చెప్పడం జరిగింది. చూద్దాం. యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయము 15వ వచనము. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి. రామాలో అంగలార్పును మహారోదధ్వనియు వినబడుచున్నవి. రాహేలు తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది. ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు నొందపొల్లుకున్నది అని చూస్తున్నాడు. చూడండి, రామాలో ఈ వధ జరగవలసి ఉన్నది. ఈ రామాలో భయంకరమైన అంగలార్పు వినబడుతుంది అనే విషయాన్ని మనం చూడాలి. ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే, ఈ వధ జరిగించుచున్నది దేవుడు కాదు, హేరోదు రాజు. హేరోదు కుట్రపూరితతో, కపటమైన ఆలోచనతో మరి జ్ఞానుల ద్వారా సమాచారం తెలుసుకొని బాలుడైన యేసుని చంపాల ప్రయత్నం చేశాడు. కానీ ఈ సమాచారం దొరకకపోవటం వలన, ఆ బిడ్డ ఎవరు తెలుసుకునే అవకాశం లేకపోవటం వలన ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరినీ మరి సంహరించమని హేరోదు రాజు ఆజ్ఞ ఇచ్చాడు. ఈ సందర్భాన్ని, ఈ పరిస్థితిని దేవుడు అనుకూలపరుచుకొని ఆ ప్రవచనాలను దేవుడు నెరవేర్చుకుంటున్నాడు. ఆ విషయాన్ని మనం గమనించాలి ప్రియులారా. అలా దేవుడు ఐగుప్తులోంచి నా కుమారుని పిలిచితిని, రామాలో అంగలార్పు అనే ఈ ప్రవచనాలన్నిటిని కూడా మరి దేవుడు నెరవేర్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం.
మరి యోసేపుకి దేవదూత ప్రత్యక్షమై చెప్పినట్లుగా మరి మీరు ఐగుప్తులోనే ఉండండి అని చెప్పిన ఆ సమయం పరిపూర్ణమైంది. మరలా ఐగుప్తు నుంచి వాళ్ళు బయలుదేరి ఇజ్రాయెల్ దేశానికి రావటానికి దేవదూత ప్రత్యక్షమై చెప్పినప్పుడు వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరారు. రండి చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 19వ వచనము. హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభుదూత ఐగుప్తులో యోసేపుకు స్వప్నమందు ప్రత్యక్షమై, నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇజ్రాయెల్ దేశముకు వెళ్ళుము అని చెప్పింది. అప్పుడు శిశువును తీసుకొని మరి సుమారుగా 1-2 సంవత్సరాల పాటు ఐగుప్తులో ఉన్నట్లుగా మరి చరిత్రకారులు చెప్పడం జరుగుతుంది. ఐగుప్తులో నుంచి మరి యేసువారిని మరియమ్మను తీసుకొని మరలా ప్రయాణం కొనసాగించారు. ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్ దేశానికి రావటం అనేది జరిగింది. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు వాళ్ళు మళ్ళా ఇజ్రాయెల్ దేశానికి వచ్చారు, యూదయ ప్రాంతంలోకి వచ్చారు. అయితే అక్కడ ఏం జరిగిందో చూడండి. శిశువు ప్రాణము చేజూచున్నవాడు చనిపోయాడు. అయితే అప్పుడు హేరోదు ఏం చేశాడంటే ఆ యూదయ, సమరయ మరి గలిలయ ప్రాంతాలకు తన 3 కుమారులను మరి అధిపతులుగా నియమించటం జరిగింది. ఆ 3లో మరి గలిలయ ప్రాంతానికి వచ్చేసాము హేరోదు అంతిప. ఇతడు కాస్తంత మంచి లక్షణం కలిగిన వాడు. ఆ తర్వాత సమరయ ప్రాంతానికి ఫిలిప్పు, యూదయ ప్రాంతానికి అర్కెలయ. వీళ్ళు 3ని ఈ 3 ప్రాంతాలకు మరి అధిపతులుగా మరి రాజులుగా దేవుడు ఇక్కడ హేరోదు తాను మరణించే ముందుగానే నియమించుకున్నాడు అని చరిత్రకారులు, బైబిల్ పండితులు చెప్తూ ఉన్నారు. అయితే వీళ్ళు యూదయ ప్రాంతంలోకి వచ్చేసరికి యూదయ ప్రాంతాన్ని అర్కెలయ పరిపాలిస్తూ ఉన్నాడనమాట. ఇతడు భయంకరమైన దుష్ట స్వభావాన్ని అనుసరించేవాడు కాబట్టి ఇక్కడ ఉండటం అంత మంచిది కాదని ఈ యూదయ ప్రాంతం నుంచి తిరిగి మరలా వాళ్ళు ఎక్కడి నుంచి అయితే ప్రయాణం అయ్యారో ఆ గలిలయ ప్రాంతంలో ఉన్న నజరేతుకు చేరుకున్నారు. 23వ వచనం. ఏలుచున్నాడని అర్కెలయ ఏలుచున్నాడని విని అక్కడికి వెరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతముకు వెళ్ళి నజరేతు ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను. చూసారా, ఎక్కడి నుంచి ప్రయాణం మొదలైందో తిరిగి మరలా ఆ గలిలయ నజరేతు ప్రాంతానికి వచ్చేసారన్నమాట. ఈ 2వ అధ్యాయంలో ఇంకా ఎన్నో సంగతులు ఉన్నాయి. నేను ఈ 2వ అధ్యాయాన్ని ప్రత్యేకంగా మరొక రోజు ధ్యానం చేయబోతున్నాను. అప్పుడు మీకు సవివరంగా ఈ సంగతులన్నీ మీకు వివరిస్తాను. అసలు హేరోదు రాజు ఎవరు, తూర్పు దేశపు జ్ఞానులు ఎవరు, ఆ తర్వాత ఈ హేరోదు రాజు కుమారులు పరిపాలన, ఇది ఈ 2వ అధ్యాయం అంతా కూడా ప్రభు చిత్తమైతే మరొక రోజు నేను సవివరంగా మీకు తెలియజేస్తాను ప్రియులారా. ఇలా యేసోపు మరియమ్మలు తిరిగి మరలా వారు ఎక్కడి నుంచి అయితే ప్రయాణం అయ్యారో ఆ గలిలయ ప్రాంతంలో ఉన్న నజరేతు అనే తమ గ్రామానికి వచ్చేశారు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత చక్కగా దేవుడు ఈ 5 ప్రవచనాలు నెరవేర్చుకుంటూ వెళ్ళాడు చూసారా. మనం ఎలా వెళ్ళాము? మొదట గలిలయ నజరేతులో ప్రారంభమయ్యి బెత్లెహేముకు రావడం జరిగింది. బెత్లెహేములో ఉండగా మరి బెత్లెహేములో మరి తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఆరాధించి వెళ్ళిన తర్వాత మరి బెత్లెహేము నుంచి వారు ప్రయాణమై యెరూషలేముకు వెళ్ళి ధర్మశాస్త్ర ప్రకారంగా ఆ యెరూషలేము దేవాలయంలో సున్నతి జరిగించి మరి పేరు నమోదు చేసుకున్న తర్వాత అక్కడ నుంచి యెరూషలేము దేవాలయం నుంచి వాళ్ళు యెరూషలేము నుంచి మరి హేరోదు రాజు కుట్ర పొందాడనే విషయం తెలుసుకొని చంపబోతున్నాడని తెలుసుకొని ఐగుప్తుకు ప్రయాణమై వెళ్ళిపోయారు. ఐగుప్తుల ప్రవచన నెరవేర్పు, రోమాలో ప్రవచన నెరవేర్పు, రామాలో ప్రవచన నెరవేర్పు. ఈ రామాను మనం మ్యాప్లో చూస్తే యెరూషలేముకు పైన తలపైన రామా కనబడిద్ది, యెరూషలేముకి కింద బెత్లెహేము కనబడుతుంది. మీరు యూదా ప్రాంతం మ్యాప్ చూడండి, ఇశ్రాయేలు గోత్రముల మ్యాప్ అని ఉంటుంది మనకి బైబిల్లో. ఆ మ్యాప్లో చూస్తే మనకు అర్థమవుతుంది. అలా కార్నర్లో కిందకు వచ్చేస్తే ఐగుప్తు మీకు కనబడిద్ది, లెఫ్ట్ కార్నర్ బాటమ్ ఐగుప్తు మన కింద కనబడుతూ ఉంటుంది ప్రియులారా. అలా కన్యక గర్భవతి అయిన ప్రవచన నెరవేర్పు, బెత్లెహేములో యేసువారి జననం జరగాలన్న నెరవేర్పు, ఐగుప్తులోంచి నా కుమారుని పిలిచితానన్న వాక్యము నెరవేర్పు, రామాలో అంగలార్పు అన్న ప్రవచన నెరవేర్పు. ఈ 4 ప్రవచనాల నెరవేర్పును మనము ధ్యానం చేస్తూ వచ్చాం. చివరిగా తిరిగి మరల గలిలయ నజరేతులోనికి కూడా రావటం జరిగింది. అయితే వీళ్ళు గలిలయ నజరేతులో ఉండటం కూడా ప్రవచన నెరవేర్పే, ప్రవచనం నెరవేరవలసి ఉన్నది. అది మనం గమనించాలి. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, వారు గలిలయ నజరేతు ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను. ఆయన నజరేయుడని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరినట్లు ఇలాగూ జరిగేను. ప్రవక్తలు ఏం చెప్పారు? ఆయన నజరేయుడని పిలువబడతాడు, గలిలయ ప్రాంతంలో నివసించుతున్న వ్యక్తిగా పిలువబడతాడు అని ప్రవక్తలు చెప్పినట్లుగా ఈ ప్రవచనం కూడా నెరవేరవలసి ఉన్నది. కాబట్టి తిరిగి మరలా వాళ్ళు గలిలయ ప్రాంతంలోనికి వచ్చారు.
అలా గలిలయ ప్రాంతంలోకి వచ్చిన తర్వాత 30 ఏండ్ల వరకు మరి లోబడి, తల్లిదండ్రులకు లోబడి మరి యేసువారు వడ్రంగి పనిచేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. తన 30వ ఏట బాప్తిస్మం పొంది అక్కడి నుంచి సువార్త పరిచర్య మొదలుపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. సరే, ఈ గలిలయ ప్రాంతానికి వచ్చేశారు అన్నది లూకా గారు ఈ మధ్యలో మత్తయి గారు రాసింది ప్రస్తావించకుండా డైరెక్ట్గా వారు తిరిగి గలిలయ నజరేతుకు వెళ్ళిపోయారని రాసేశాడు. అది కరెక్టే, కానీ మధ్యలో ఇంకా జరిగిన విషయాన్ని మత్తయి గారు ఎత్తుకొని రాయటం జరిగింది. అది మనం గమనించాలి ప్రియులారా. అయితే ఇక్కడ ఈ గలిలయ ప్రాంతంలోకి యేసువారు రావటం, మరి గలిలయ ప్రాంతాన్ని ఆయన మహిమపరిచి గలిలయ ప్రాంతంలోంచి వెలుగును ప్రకాశింపచేస్తానని ప్రవచనాన్ని దేవుడు నెరవేర్చవలసి ఉన్నది. కాబట్టి తిరిగి మరలా వాళ్ళు గలిలయ ప్రాంతంలో ఉన్న నజరేత్ అనే ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండటం జరిగింది. అక్కడి నుంచే మరి యేసువారు సువార్త తీసుకెళ్లటం జరిగింది. చూడండి, ఇదే మత్తయి సువార్త 4వ అధ్యాయము 12 నుంచి 16 వచనాలు కలిపి ఉన్నాయి. చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 12 నుంచి 16 వచనాలు. యోహాను చెరపట్టబడిన యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబూలూను, నఫ్తాలి అనే ప్రదేశముల ప్రాంతములో సముద్ర మందులు కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబూలూను దేశమును, నఫ్తాలి దేశమును, యోర్దాను కావలను సముద్రం తీరమున అన్యజనులు నివసించు గలిలయ చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు చూసారా? గలిలయ ప్రాంత ప్రజలందరూ గొప్ప వెలుగు చూశారంట. మరణ ప్రదేశంలోను మరణ ఛాయలోను కూర్చున్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలకబడిన వచనము నెరవేరింది అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి గలిలయ ప్రాంతంలోనికి రావటం కూడా, మరి నజరేతులో ఉండటం కూడా ప్రవచన నెరవేర్పే. ప్రతిదీ ప్రవచన నెరవేర్పే. యేసువారి పుట్టుక ప్రవచన నెరవేర్పు. అందుకే నేను లేఖనానుసారమైన యేసువారి పుట్టుక, ఆయన జీవితం అనేది కంప్లీట్గా ప్రవక్తల ప్రవచనాల నెరవేర్పు. ఈ గలిలయ ప్రాంతంలో నుంచి వెలుగు ఉదయిస్తుంది అని యెషయా గారు ముందే ప్రవచించారు. రండి చూద్దాం. యెషయా గ్రంథము మరి 9వ అధ్యాయము, యెషయా గ్రంథము 9వ అధ్యాయం 2వ వచనం నుంచి చదువుతున్నాను. చూడండి, పెద్ద ప్యాసేజ్ ఇక్కడ. ఆయనను వేదన పొందిన దేశం మీద మబ్బులు లేదు. పూర్వకాలంలో ఆయన జెబూలూను దేశమును, నఫ్తాలి దేశమును అవమానపరిచిన అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగలదానిగా చేయుచున్నాడు. అంత్య దినాల్లో ఆ గలిలయ ప్రాంతాన్ని మహిమగలదానిగా చేయబోతున్నాడు. ఎలా వచ్చిన దానికి మహిమ అంటే లోకరక్షకుడైన యేసు వారి జననం అక్కడ, ఆ యేసువారు మరి పెరిగింది అక్కడే. ఆయన అక్కడ నుంచి సువార్త ప్రారంభించాడు కాబట్టి ఆ గలిలయ ప్రాంతాన్ని మహిమ కలిగిన దానిగా మార్చాడు. ఇంకా ఏం మాట్లాడుతున్నాడు? చీకట్లో జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణఛాయల దేశం వారి మీదకి వెలుగు ప్రకాశించెను. ఈ వచనమే కదా అక్కడ మత్తయి సువార్తలో రాయబడింది. కాబట్టి అలా ఆ గలిలయ ప్రాంతంలో నుంచి యేసువారి సువార్త ప్రారంభించబడి సమరయ, యెరూషలేము అంతటా కూడా ఈ సువార్త వ్యాప్తి చెందింది. అక్కడి నుంచి ఈ వెలుగు మరి ప్రకాశించటం ప్రారంభించింది. దేవుడు అలా గలిలయ ప్రాంతాన్ని మహిమపరిచాడు అని దేవుని వాక్యం ఇక్కడ మనకు సెలవిస్తూ ఉంది ప్రియులారా. ఈ వచనము నెరవేర్పే, ఈ ప్రవచన నెరవేర్పునే మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఆయన అక్కడ గలిలయ ప్రాంతంలో కూడా సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళాడు. అయితే ఇక్కడ ఒక ఆటంకం వచ్చింది. ఎవరికి? యూదులందరికీ. యేసువారిని మరి నజరేతువాడు అని పిలవడానికి వాళ్ళు ఒప్పుకోలేదు. ఎందుకంటే వాళ్ళు ఏకాడికి ప్రవచనాలను పరిశీలిస్తున్నారా కానీ దానిలో ఉన్న ఆత్మ సంబంధమైన భావాన్ని అర్థం చేసుకోలేకపోయారు. అసలు నజరేతులోంచి ఏదొస్తుంది? నజరేతులోంచి మాకు ప్రవక్త వస్తాడని ఎక్కడా చెప్పలేదు. మాకు బెత్లెహేములోంచి ప్రవక్త పుట్టాలని అనుకున్నారు. వాస్తవానికి వాళ్ళు అనుకుంటున్నది నిజమే, అదే జరిగింది. బెత్లెహేములోనే పుట్టాడు ఆ ప్రవక్త. వారు ఎదురు చూస్తున్న మెస్సయ్య, అభిషేక్తుడు, రాజు. కానీ వాళ్ళు ఆ వచన నెరవేర్పుని, యేసువారి జననాన్ని జీర్ణించుకోలేకపోయారు. నజరేతు గలిలయ ప్రాంతంలో ఏమాత్రము పేరు లేని, ప్రఖ్యాత లేని, ప్రాధాన్యత లేని ఇంత స్వల్పమైన గ్రామంలోంచి మాకు రక్షకుడు, అభిషేక్తుడు వస్తాడా అని వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. వారు యూదులు, మరి ప్రధాన యాజకులు, శాస్త్రి వీళ్ళంతా కూడా యేసువారిని అంగీకరించగల కారణాల్లో ఒక ప్రాముఖ్యమైన కారణం ఇది. ప్రభు చిత్తమైతే ఈ విషయాన్ని నేను ఒకరోజు మాట్లాడతాను. ఎందుకు యేసువారిని యూదులు అంగీకరించలేదో కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి. వాటిలో ఒక కారణం ప్రాముఖ్యమైనది ఇది.
వాళ్ళు నజరేతులో నుంచి ఎలా వస్తాడు ప్రవక్త మాకు ఏ వచనం చెప్పింది అని ఇది చాలా బహు ఆటంకం అయిపోయింది వాళ్ళకి. కానీ వాస్తవానికి ప్రవచనం ఉంది. వాళ్ళు లేఖనాల్లో రాయబడిన మరి ఆ భావాన్ని అర్థం చేసుకోలేక పొరబడ్డారు. యేసువారు కూడా చెప్పారు కదా, మీరు లేఖనములు కానీ దాని శక్తిని కానీ ఎరుగకే పొరపడుతున్నారని చెప్తారు. ఈ శాస్త్ర పరిచయులు ఆత్మ సంబంధమైన వారు కారు, కనుకనే వారు లేఖనాల్లో రాయబడిన సత్యాన్ని అర్థం చేసుకోలేకపోయారు. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం, నేను ముగిస్తాను. ఇక 23వ వచనంలో ఏమనుంది? వారు గలిలయ ప్రాంతం నజరేతుకు వచ్చి కాపురం ఉండెను. ఆయన నజరేయుడు అనబడిన ప్రవక్తలు చెప్పినట్లుగా నెరవేరును. వాస్తవానికి నజరేయుడు అనబడిన ఈ మాట ప్రవక్తలలో ఇదే మాటను డైరెక్ట్గా ఎక్కడ ప్రవచనాల్లో మాట్లాడినట్టు కనబడదు మనకు బైబిల్లో. పాత నిబంధన అంతా చూస్తే నజరేయుడు అనబడుననే మాట ప్రవక్తల వచనాల్లో ఎక్కడా కనబడదు. అయితే బైబిల్ పండితులు దీనికి 2 వివరణలు ఇస్తున్నారండి. బైబిల్ పండితులు ఒకటి, ఈ ప్రవచన నజరేయుడు అనబడును అంటే దాని అర్థం ఏంటంటే, మొదటి విషయం ఏం చెప్తున్నారంటే ఇది చాలా స్వల్పమైనది, ఏ ప్రాధాన్యత ప్రఖ్యాతి లేని ప్రాంతము కనుక మరి ఆ పేరును బట్టి ఆ నజరేయుడు అని, నజరేయుడైన యేసు అని మనం క్రొత్త నిబంధనలు అక్కడక్కడ చూస్తూ ఉంటాం సువార్తల్లో, నజరేయుడైన యేసు అని. అంటే ఏమాత్రము ప్రాధాన్యత ప్రఖ్యాతి లేని అంత స్వల్పమైన ఆ ఊరు నుంచి వచ్చినవాడు ఈయన అని వాళ్ళు అపహాస్యం చేసేవాళ్ళు, చిన్న చూపు చూసేవాళ్ళు యేసువారిని. అంటే ప్రవక్తల వచనాలు ఏం చెప్తున్నాయి? మరి యేసువారు మనుషుల చేత తిరస్కరించబడతాడని, మరి వారందరూ యేసువారిని అసహించుకుంటారని ప్రవచనాల నెరవేర్పు ఈ రీతిగా జరిగింది. నజరేయుడు అనబడునంటే అర్థం ఏంటంటే మరి చాలా స్వల్పమైన, ఏమాత్రం ప్రఖ్యాతి లేని అతి చిన్న ప్రాంతం నుంచి వచ్చాడు కాబట్టి అందరి చేత నిరాకరించబడతాడు అని ఆ వచనాల భావం ఈ రీతిగా చెప్పబడిందని ఒక విషయాన్ని బైబిల్ పండితులు చెప్తున్నారు. ఈ వచనాలను బైబిల్ పండితులు మరి కీర్తనల గ్రంథం 22వ అధ్యాయము 6వ వచనంలో రాయబడిన మాటను ఎత్తి చూపిస్తూ, నేను నడును కాను, నేను పురుగును, నరుల చేత నిందించబడిన వాడను, ప్రవక్తల చేత తృణీకరింపబడిన వాడను అంటున్నాడు. చూసారా, నరుల చేత నిందించబడ్డాడు, ప్రజల చేత తృణీకరించబడ్డాడు. ఎందును బట్టి అంటే చాలా స్వల్పమైన నజరేతు అనే గ్రామం నుంచి వచ్చాడు కాబట్టి ఆ రీతిగా నజరేయుడు అని పిలువబడ్డాడు అనే మాటను, ఆ భావాన్ని మనం ఇలా తీసుకోవాలని ఒక విషయాన్ని బైబిల్ పండితులు చెప్తున్నారు. ఆ తర్వాత రెండవ విషయం ఏంటంటే, కొందరు పండితులు ఏం చెప్తున్నారంటే హెబ్రీ భాషలో అంకురము లేదా కొమ్మ అంటే నెజర్ అనే మాటను నుంచి అంకురం అనే మాట ట్రాన్స్లేట్ చేయబడింది. అయితే ఈ నెజర్ అనే మాట నుంచి నజరేతు అనేది వచ్చింది కాబట్టి ఆ నజరేతులోని యేసువారు ఉన్నారు కాబట్టి నజరేయుడిగా పిలువబడ్డాడు అనే మాటను కొంతమంది బైబిల్ పండితులు యెషయా గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనంలో ఉన్న ప్రకారంగా యెషయా మధ్య నుండి చిగురు పుట్టును అంటే వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించిన, అంకురము అంటే ఇక్కడ ఈ కొమ్మ నుంచి మరి ఎదిగి అది ఫలిస్తుంది అనే విషయాన్ని చెప్పిన దాని ప్రకారంగా బైబిల్ పండితులు చెప్తున్నది ఏంటంటే నజరేతు అనే గ్రామానికి చెందినవాడు కాబట్టి నెజర్ అనే ఆ మాట నుంచి నజరేతు అని వచ్చింది, నజరేయుడిగా పిలువబడ్డాడు అని బైబిల్ పండితులు ఈ విషయాన్ని చెప్తూ ఉన్నారు. ప్రియులారా, ఏది ఏమైనా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నజరేయుడను పిలువబడిన మాట మక్కీకి అంటే ఉన్నది ఉన్నట్లుగా ప్రవచనాల్లో కనబడదు, కానీ దాని భావాన్ని మనం చూస్తున్నట్లుగా మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి ఈరోజు మనం ధ్యానం చేసిన యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక పరిపూర్ణంగా లేఖనానుసారమైందని మనకు అర్థమైపోతుంది. ప్రియులారా, నిజంగా మనం సేవించుచున్న దేవుడు ఆయా కాలాలను మార్చుకుంటూ ఎంత గొప్పగా ప్రవచనాలు నెరవేర్చుకుంటూ వచ్చాడో యేసువారి జననాన్ని మనం సవివరంగా ఇక్కడ ఆలోచించడం జరిగింది. కాబట్టి ఆయన మరి ఎంతో గొప్పగా తన మాటను నిరర్ధకం చేయకుండా నెరవేరుస్తూ వస్తున్న దేవుడు. ఆయన చేసిన వాగ్దానాలు, ప్రవచనాలు ఏది కూడా నిరర్ధకం కానేరదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ అంశాన్ని బట్టి మనం విశ్వాసము
స్థాయి పెరగాలి. దేవుడు ఖచ్చితంగా సమస్తమును జరిగిస్తున్నాడు. మనము పరిస్థితులు ఇవన్నీ అననుకూలం అనుకుంటాం, కానీ అన్నిటినీ కూడా ఆయన అనుకూలపరిచి తన చిత్తాన్ని జరిగించుకుంటాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని ఆ భావం మనకు అర్థమవుతూ ఉంది ప్రియులారా. కాబట్టి అలాంటి గొప్ప దేవుని ఎదుట మనం సాగిలపడదాం, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. లేఖనాల నెరవేర్పులో ఉంచి యేసువారి జననం ఎలా జరిగిందో మనం ధ్యానం చేశాం. కాబట్టి మనందరి కొరకు మరి దేవుడు తన ప్రియకుమారుని లోకానికి పంపించడం జరిగింది. ఆయన ద్వారా మనం ఉచితమైన కృప ద్వారా మనమంతా నీతిమంతులుగా తీర్చబడ్డాం. లేఖనానుసారమైన యేసుక్రీస్తు వారి పుట్టుకను ఈరోజు మనం ధ్యానం చేశాం. మరి ప్రభు చిత్తం అయితే ఇంకొన్ని వివరాలు ఈ క్రిస్మస్ కాల ధ్యానాలలో మరిన్ని ఆశ్చర్యకరమైన సంగతులు ఇంకా ధ్యానం చేయవలసినవి ఉన్నవి. మరొక రోజు ప్రభు చిత్తం అయితే ధ్యానం చేద్దాం. ప్రార్థన చేద్దాం.